మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఇర్మియా ప్రవచన గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. చదివిన వాక్య భాగం చాలా సుపరిచితమైనటువంటి భాగం. ఈ మాట తెలియని క్రైస్తవుడు నాకు తెలిసి ఎవరు ఉండరు. ప్రభు సెలవిస్తున్నారు, నాకు మొర్రపెట్టుడి, నేను మీకు ఉత్తరాన్ని ఇస్తాను. మొర్ర అనేటువంటి పదాన్ని మనం కొన్ని తర్జుమాలో చూసినట్టయితే కొంచెం వారి స్వరాన్ని మించి వారు మాట్లాడే ఈ స్వరాన్ని కొంచెం ఎక్కువగా పెంచి మాట్లాడడం మొర్ర. మరియు ఇంకో కోణంలో చూస్తే వారు ఏడుపుతో కన్నీటితో దుఃఖముతో ఆ స్వరాన్ని ఆలపించడం మొర్ర. ఇంకొక తర్జుమాలో మనం చూసినట్లయితే ఈ మొర్రని మనం స్పష్టంగా మన తెలుగు భాషలో అర్థవంతమైనటువంటి మాటగా చెప్పాలంటే కేక. నాకు మీరు కేకలు పెట్టండి, నా వైపు చూసి మీరు కేక పెట్టండి, నేను మీ కేకను వినువాడను. అంటే మీ స్వరాన్ని, మీ ఆర్తనాదాన్ని వినువాడను. నేను మీకు ఉత్తరం ఇస్తాను. ఉత్తరం అంటే ఓ పేపర్ మీద రాసి ఆయన ఏదో ఉత్తరం ఇస్తాడని కాదు, కానీ ఆయన స్పందిస్తాడు అని, ప్రత్యుత్తరం ఇస్తానని. ఏ విషయమే మీరు మొర్ర పెడుతున్నారో, కేక పెడుతున్నారో దానికి సమాధానాన్ని నేను అనుగ్రహిస్తానని ఆయన చెప్తున్నారు. బైబిల్ గ్రంథంలో కేకను గూర్చి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. నేటి దినాన క్లుప్తంగా ఈ క్లుప్త సందేశాల ద్వారా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి విషయాలు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు యొద్దకు వచ్చి ఆయన భూమి మీద సశరీరుగా, శరీరధారిగా ఈ భూమి మీద సంచరిస్తూ ఉండగా అనేకులు ఆయన యొద్దకు వచ్చి మొర్రపెట్టారు. ఆయన మొర్రపెట్టినప్పుడు ఆయన ఎవరిని తృణీకరించలేదు. అనగా అనేకులు ఆయన యొద్దకు వచ్చి కేకలు పెట్టారు. సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా, దావీదు కుమారుడా, సత్పురుషుడా అని కొన్ని కేకలు పెట్టిన వారు ఉన్నారు. వారిని గూర్చి మనం చూసినట్లయితే వారు పెట్టిన ప్రతి కేకకి ప్రభు సమాధానం ఇచ్చారు. ఎవరిని కూడా ఆయన దాటిపోలేదు. మనం మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కరుణించమని కేకలు వేశారు. వారు అట్లా కేక వేయగానే ప్రభు వారిని చూసి మాట్లాడకుండా వెళ్ళిపోలేదు. వారికి కావాల్సినటువంటి మాటను, సమాధానాన్ని వారికి ఆయన అనుగ్రహించాడు. నన్ను కరుణించుము అని కేకలు వేసిన తర్వాత ప్రభు, మీకేం కావాలయ్యా, ఎందుకు మీరంత మొర్ర పెడుతున్నారు, మీరు ఎందుకు అలా కేకలు వేస్తున్నారు అని అంటే వారు అన్నారు, మేము గుడ్డివారము తండ్రి, మాకు చూపు కావాలి అని వారు అడిగారు. వెంటనే ప్రభు వారి కనులను ముట్టిన వెంటనే వారికి కను దృష్టి కలిగింది. వారు ఇద్దరూ కలిసి కేకలు వేయగా ప్రభు వారిద్దరిని కూడా స్వస్థపరిచాడు. ఎంతమంది అయితే అక్కడ కేక వేశారో, ఆయన కార్యము చూడాలని, ఆయన సహాయాన్ని పొందుకోవాలని ఎంతమంది అయితే కేక వేశారో వారందరూ స్వస్థత పొందుకున్నారు. కేక వేసిన వారు ఇద్దరు అన్న విషయాన్ని మనం అక్కడ చూసాం. ఇద్దరు కూడా గుడ్డివారు అన్న సంగతి మనం చూసాం. ఈ గుడ్డివారు ఇద్దరు కూడా కనులు పొందుకొని సంతోషంతో ఆనందభరితులై తిరిగి వారి ఇళ్లకు వెళ్లారు. కనుక ఆయన కొరకు ఆయన సన్నిధిలో కేక వేస్తుండగా, మొర్ర పెడుతుండగా ఆయన దాటిపోడు, ప్రత్యుత్తరం ఖచ్చితంగా ఇస్తాడు. మరియు మనం మత్తయి సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో చూసినట్లయితే ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేశారు. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశారు. ఇక్కడ జరిగిన విషయం ఏదనగా, శిష్యులు యేసే కంటే ముందుగా ఓడ ఎక్కి అద్దరికి వెళ్తూ ఉన్నారు. వారు ప్రయాణమే వెళ్తూ ఉండగా వారి ప్రయాణంలో గొప్ప అలలు, సుడిగాలులు ప్రారంభమైనాయి. అప్పటికే వారు చాలా బాధలో, భయంగా ఉన్నారు, ఇబ్బందులో ఉన్నారు. వారి జీవితం ఎక్కడితో ముగియబడుతుంది అని ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇది జరుగుతూ ఉన్న సమయంలో, సందర్భంలో ప్రభు వారి కనుల ఎదుట నీళ్ల మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. దూరంగా ఉండడం చేత ఆయన ముఖం ఆ చీకటిలో కనిపించక వారు అనుకున్నారు ఇది భూతము అని భయపడిపోతూ ఉన్నారు. నన్ను రక్షించండి, మమ్మల్ని కాపాడండి అని వారు కేకలు వేస్తున్నారు. కానీ వారి కేకలు ఎవరికి పెడుతున్నారు అన్నటువంటి విషయం మనం గమనించాం. వారు ఎవరినో అడుగుతున్నారు. కానీ 31వ వచనంలో మనం చూస్తే, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశారు. అప్పుడు యేసు వారి కేకను విని వారు ఎక్కిన ఓడలో ఎటువంటి ఇబ్బంది, బాధ, ఇరుకు కలగకుండా వారి హృదయాల్లో నెమ్మదిని కలుగు చేశాడు. క్షేమంగా తీరాన్ని చేర్చాడు, గమ్యానికి తీసుకుని వెళ్ళాడు. కనుక ఆయన నమ్ముకుని ఉండగా గమ్యానికి ఆయన స్పష్టంగా తీసుకువెళ్తాడు. ఏ ఇరుకు ఇబ్బంది లేకుండా, ఏ బాధ బంధకాలు లేకుండా నెమ్మదిగా, సమాధానంగా, సంతోషంగా ఆయన మన ప్రయాణాన్ని సాగింపచేస్తాడు, గమ్యానికి చేరుస్తాడు. మరియు మనం మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నది అని కేకలు వేసింది. ఆమె తన కుమార్తె కొరకు కేక వేసింది. ఆమె కేక వేసిన వెంటనే ప్రభు, నీ కుమార్తె ఆరోగ్యవంతంగా క్షేమంగా ఉంది, నువ్వు ఇంటికి వెళ్ళు అని ఆమెతో సమాధానం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అనగా తన కుమార్తె కొరకు పెట్టిన కేకను కూడా ప్రభు విన్నాడు. నేడు మనం పెట్టే కేకను, మొర్రను ఆయన వింటాడు. మనం ఇతరుల కొరకు, మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు, మన బంధువుల కొరకు మనం పెట్టే కేకను, మొర్రను కూడా ఆయన వింటాడు, సమాధానం ఇస్తాడు. ఖచ్చితంగా ప్రత్యుత్తరం ఇచ్చి సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేస్తాడు. మరియు మనం మత్తయి సువార్త 20వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే, ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు మార్గమున వెళ్ళుచుండగా విని, దావీదు కుమారుడా మమ్మను కరుణింపుమని కేకలు వేసిరి.
చుట్టూ ఉన్న జనులు ఓరకుండమని వారిని గద్దించారు. కానీ వారు ప్రభువా దావీదు కుమారుడా అని కరుణించమని మరి బిగ్గరగా కేకలు వేశారు. ఇక్కడ కూడా మనం ఒక ఇద్దరిని చూస్తాం. ఇద్దరు కూడా గుడ్డివారే. వీరిని జనులు అణిచివేస్తున్నారు. నువ్వు కేక పెట్టొద్దు, నువ్వు మొర్ర పెట్టొద్దు, నువ్వు ప్రార్థన చేయొద్దు, నువ్వు అల్పుడవు, నువ్వు భేదవాడివి, నువ్వు చిన్నవాడివి, నువ్వు ఎన్నిక లేని వాడివి, నువ్వు మాతో సరిపోని వాడివి, నువ్వు కేకలు పెడతావేంటి, నీ కేకను ఆయన వినడు అని వారిని అణిచివేస్తూ ఉంటే వారు మరి బిగ్గరగా కేకలు పెట్టారు. అనగా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనల్ని ప్రార్థన చేయనివ్వకుండా, ఆయనకు కేక పెట్టనివ్వకుండా, ఆయనకు మొర్ర పెట్టనివ్వకుండా అణిచివేస్తూ ఉంటే ఆ సందర్భంలో మనం చేయవలసింది మరి ఎక్కువగా ఆయనకు ప్రార్థన చేయాలి, మరి ఎక్కువగా మొర్ర పెట్టాలి, మరి బిగ్గరగా కేకలు పెట్టాలి. ఆ సందర్భంలో ప్రభు మన వైపు తిరుగుతాడు. అక్కడ గుడ్డివారి వైపు ఆయన తిరిగాడు, ఆగాడు, తాను నిలిచిపోయాడు, వారిని దగ్గరికి పిలిపించాడు, వారి ఇద్దరి కనులకు దృష్టినిచ్చాడు. సంతోష ఆనంద భరితులై వారు తిరిగి మరల వారి ఇళ్లకు ప్రయాణమయ్యారు. గొప్ప సాక్షులుగా వారు నిలబడ్డారు. మరియు లూకా సువార్త 17వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేసిరి. ఇక్కడ కుష్ఠరోగులను చూస్తాం, అంటరాని వారిని చూస్తాం, ఎన్నిక లేని వారిని చూస్తాం, ఊరి బయటకు వెలివేయబడిన వారిని మనం చూస్తాం. కానీ వీరంటున్నారు, దూరంగా నిలబడ్డారు, ఈయన గొప్పవాడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన మనల్ని ఎలా పట్టుకుంటాడు అని దూరంగా నిలబడి ఆయనకు కేకలు వేస్తున్నారు. అయ్యో ప్రభువా, మేము నిన్ను సృష్టించడానికి, నిన్ను ప్రార్థించడానికి, నీ పరిశుద్ధ నామాన్ని ఉచ్చరించడానికి కూడా అర్హత లేని వారము, దయచేసి మమ్మల్ని కరుణించుమయ్యా యేసు ప్రభువా అని వారు ప్రార్థించి కేకలు పెట్టగానే ప్రభు వారికి ఇచ్చినటువంటి సమాధానాన్ని మనం చూస్తాం. లూకా సువార్త 17వ అధ్యాయంలో వారిని చూసిన వెంటనే మిమ్మును యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను, వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఆయన అన్నారు, మీరు దూరంగా ఉండి మొరపెడుతున్నారు, నా దగ్గరికి రావట్లేదని, అర్హత లేదని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు ఎక్కడ మొరపెట్టినా, మీరు ఎక్కడ కేక పెట్టినా నేను వింటాను. దూరంగా ఉండి మీరు కేక పెడుతున్నారా? మందిరానికి రాలేక అనారోగ్యంతో అడుగు పెట్టలేని స్థితిలో ఉన్నారా? శరీర బలహీనతను బట్టి, అనారోగ్యాన్ని బట్టి, దుస్థితిని బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి అడుగు బయటకు పెట్టలేక, మందిరానికి రాలేక అవరోధాలు, ఆటంకాలు, అడ్డంకులు కలుగుతున్నాయని మీరు దూరంగా ఉన్నారు, మీ ప్రార్థన ఆలకించట్లేదని మీరు అనుకుంటున్నారా? మీరు అక్కడుండైనా మొరపెట్టినా, ఎక్కడ ఉండైనా మొరపెట్టినా నేను మీకు ఉత్తరం ఇస్తాను. మీరు దూరంగా నిలబడి మొరపెట్టారని మనం చూస్తున్నాం. దూరంగా ఉండి మొరపెట్టినప్పుడు కూడా దేవుడు వారి మొరను విన్నాడు, వారి కేకను ఆయన విన్నాడు, వారు పెట్టిన కేకకు ఆయన సమాధానం ఇచ్చాడు, వారికి సంపూర్ణ శుద్ధిని అనుగ్రహించాడు, వారి దేహాలు మంచి ఆరోగ్యవంతమైనటువంటి దేహంగా మార్చబడిపోయింది. వారు సంతోషంగా, ఆహ్లాదకరంగా వారి గృహాలకు తిరిగి వెళ్లారు, దేవునికి సాక్షిగా నిలబడ్డారు. నేడు ఈ వాక్య భాగం ద్వారా, ఈ క్లుప్త సందేశం ద్వారా త్రో ప్రక్కన ఎన్నిక లేని వారుగా నిలబడి ఉన్న మన కేకను ఆయన వింటాడు. మన ప్రయాణంలో మనల్ని బలహీనపరుస్తూ, మనల్ని పడవేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మనం పెట్టే కేకను ఆయన వింటాడు. మరియు మన కుటుంబీకుల కొరకు, మన బంధువుల కొరకు, మన బిడ్డల కొరకు, మన రక్త సంబంధికుల కొరకు పెట్టే కేకను, మొరను ఆయన వింటాడు. మనల్ని ప్రార్థన చేయకుండా అణిచివేస్తూ, ఎన్నిక లేని వారమని అణిచివేస్తూ, తోసివేస్తూ, వెలివేస్తూ, అవమానకరంగా, అసహ్యంగా, నిందల పాలు చేస్తూ, సాక్ష్యాన్ని పాడు చేస్తూ, లేనిపోని వాటిని చెప్తూ, మనకు అర్హత లేదు అని ముద్ర వేస్తూ ఉన్నప్పటికీ మనం మరి ఎక్కువగా కేక పెట్టినప్పుడు, మరి ఎక్కువగా మొర పెట్టినప్పుడు ఆ స్వరం ఆయన ఎద్దకు చేర్చబడుతుంది. ఆయన సమాధానం ఇస్తాడు. మరియు అంటరాని వారమని దూరంగా వెలువబడినట్లు, మనం దేవుని మందిరానికి రాలేకపోతున్నామని, అడుగు పెట్టడానికి సమయం, ఆరోగ్యం, వెసులుబాటు లేదని దూరంగా నిలిచిపోయి, నేను ప్రార్థించడానికి లేదు, నేను మందిరానికి వెళ్ళడానికి లేదు, నేను ఆయన సన్నిధిలో కనిపించట్లేదనేటువంటి బాధతో వారి శరీర బలహీనతను బట్టి అనుకుంటూ ఉంటే, మీరు అక్కడుండి మొర్ర పెట్టినా నేను మీ మొర్రను వింటాను. ఎందుకంటే మీరు మందిరానికి రావడానికి మీ శరీరం బలహీనమైపోయింది, మీరు వయసు మీద పడిన వారు, మీరు కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, భర్తను బట్టో, భార్యను బట్టో, బిడ్డలను బట్టో, తల్లిదండ్రులను బట్టో బయటకు రాలేకపోతున్నారు. వారు ఆజ్ఞాపిస్తున్నారు మందిరానికి వెళ్ళొద్దని. అటువంటి స్థితిలో మీరు దూరంగా నిలబడిపోయారని మీరు భయపడొద్దు, బాధపడొద్దు. మీరు అక్కడుండి మొర్ర పెట్టినా నేను మీ మొర్రను వింటాను, మీకు ప్రత్యుత్తరం ఇస్తాను, మీకు కావాల్సినటువంటి స్థితిని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కాపుదలను నేను దయచేస్తాను. కనుక నేడు ఆయనకు మనం మొర్ర పెడదాం, కేక పెడదాం. మన కేకను వినేటువంటి ఒకే ఒక్క దేవుడు, సర్వోన్నతుడైనటువంటి ప్రభు. ఆయన శరీరమును, ఆయన ప్రాణమును మన కొరకు రక్తాన్ని ధారపోసిన వాడు, మన కొరకు సిలువ యాగమైనటువంటి వాడు, త్రియేకత్రిత్వమైనటువంటి దేవుడు ఆయన ఒక్కడే. ఆయన మన కేకను వింటాడు, ఆయన మన స్వరాన్ని వినగలిగిన వాడు. ఆయనకు చెవులు ఉన్నాయి, ఆయనకు నేత్రాలు ఉన్నాయి, ఆయనకు స్వరం ఉంది. ఆయన మాట్లాడతాడు, వింటాడు, చూస్తాడు, ఆయన స్పందిస్తాడు, ఆయన హస్తము చాపుతాడు, మన చేయిని పట్టుకుంటాడు, లేవనెత్తుతాడు, నిలబెడతాడు, సాక్షిగా నిలబెట్టి నిత్యరాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తాడు. ఈయన దేవుని మాటలు ప్రతి మన హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కళ్ళు మూసంటే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి, కరుణ కటాక్షం కలిగిన నా ప్రభువా, నీకు వందనాలు తండ్రి. నీకు కేక పెడితే నువ్వు కేకను వినువాడవని, నీకు మొర్ర పెడితే దానికి నువ్వు ప్రత్యుత్తరం ఇచ్చువాడవని, అడిగిన దానికి నువ్వు సమాధానం, సహాయం చేయవాడవని మీరు మా ముందు ప్రత్యక్షమైనందుకు నీకు స్తోత్రం. ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి. 5 రకాల గుంపుల వారు నేడు కేకలు పెట్టి ఉండగా వారి కేకలను మీరు విని వారికి ప్రత్యుత్తరం ఇచ్చి వారి
వారికి కావాల్సిన వాటిని మీరు వారికి సమకూర్చి వారిని సంతోష ఆనందభరితులుగా మార్చి వారి గృహాలకు మీరు పంపించారు. వారిని నీ సాక్షులుగా మీరు మార్చారు తండ్రి. ఈ వాక్యమైన బిడ్డలను కూడా అట్టి విధంగా మీరు ఆశీర్వదించండి. వారు పెడుతున్న కేకను, వారి మొరను, వారి ప్రార్థన, వారి ఆర్తధ్వనిని మీరు విని వారి కార్యాలు జరిగించండి. శుభ కార్యం మీరు జరిగించండి. వారిని జీవితాలు వర్ధిలింపచేయండి. అన్ని కోణాల్లో క్షేమం దయచేయండి. ఆరోగ్యాన్ని, నెమ్మదిని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, బిడ్డలు, సంతానాన్ని సమస్తమును అనుగ్రహించి పాపాల మీద జయమును దయచేసి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి నీకు సాక్షిగా ముందుకు సాగుటకు మీరు వారి కేకను, వారి మొరను విని నీ హస్తము చాపి నీవు వారికి కృపను అనుగ్రహించి సహాయము దయచేయమని, నిత్య రాజ్యానికి వారసులుగా కూడా చేసుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.